ఇవాల్టి కథ సమర్థుడు. దంతపురి రాజ్యాన్నేలే మహారాజు పద్మనందుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఒక గ్రామంలో అనుకోకుండా ఉన్న పలాన జబ్బు పడ్డాడు. ఆ గ్రామంలో సీతన్న అనే రైతు పద్మనందుణ్ణి సమయానికి ఆదుకొని వైద్యం చేయించాడు. తన ఆరోగ్యం కుదుట పడ్డాక పద్మనందుడు తానెవరనేది రైతుకు చెప్పకుండా, నీవు చేసిన ఉపకారం మరువలేనిది. రాజధానిలో నాకు మంచి పలుకుబడి ఉన్నది. నీకు ప్రత్యుపకారం ఏం కావాలో అడుగు అన్నాడు. రైతు వినయంగా, నాకేం కోరికలు లేవు. నేరకపోయి నా రెండో కొడుకు దండకుడికి చదువు చెప్పించాను. ఇప్పుడు వాడు వ్యవసాయం చేయనంటున్నాడు. ఏ చోటనైనా కొలువులో పెడదామంటే వాడు తల బిరుసు మనిషి. అందరితోనూ కజ్జాలు పెట్టుకుంటాడు. వాడు ముందు ముందు ఏమైపోతాడో అని నాకెంతో బెంగగా ఉన్నది అన్నాడు. పద్మనందుడు వెంటనే, నీ కొడుకును నాతో పంపించు. వాడి భవిష్యత్తు నేను చెక్కదిద్దుతాను. నీకెలాంటి బెంగ అవసరం లేదు అన్నాడు. దండకుడు కూడా రాజధానికి వెళ్ళాలని ఉబలాట పడ్డాడు. తండ్రి సంతోషంగా వాణ్ణి పద్మనందుడితో పంపించాడు. రాజధాని చేరుకున్నాక రాజు దండకుడికి ఒక సత్రంలో బస ఏర్పాటు చేయించాడు. ప్రయాణంలో కలిగిన అనుభవాన్ని బట్టి దండకుడు నిజంగానే దుడుకు మనిషి అని, వాడి కొలువుకు పనికిరాడని ఆయన గ్రహించాడు. అయినా రైతుకు ఇచ్చిన మాట తప్పడానికి లేదు. దండకుణ్ణి సత్రంలో వదిలిన తర్వాత రోజు సమంతకుడికి కబురు పెట్టాడు. ఈ సమంతకుడు రాజ్యంలో జరిగే ఆదాయ వ్యయాలను పరిశీలించే అధికారిగా ఉంటున్నాడు. అతడి కింద 10 మంది చిన్న అధికారులున్నారు. ప్రతి అధికారి వద్ద 12 ఉద్యోగస్తులుంటారు. సమంతకుడు చాలా సమర్థుడైన అధికారి అని, ఎటువంటి వారి చేతనైనా పని చేయించగలడని కొలువులో అందరూ చెప్పుకుంటారు. పద్మనందుడు సమంతకుడితో, దండకుడనే వాణ్ణి నువ్వు పనిలోకి తీసుకోవాలి. వాడు తలపొగురు మనిషి, చాలా దుడుకు స్వభావం. ఉద్యోగం పోతుందేమో అన్న భయం వాడికి లేదు. శిక్షలకు భయపడని మొండితనం కూడా వాడికున్నది. నీవు సమర్థుడైన అధికారివని అంతా అంటున్నారు. వాణ్ణి లొంగదీయడం నీ సమర్థతకు పరీక్ష అన్నాడు. మహారాజా, వాణ్ణి నేను తప్పక లొంగదీయగలను. రేపు నా వద్దకు పంపండి అన్నాడు సమంతకుడు వినయంగా. మర్నాడే దండకుడు సమంతకుణ్ణి కలుసుకున్నాడు. సమంతకుడు వాడిని కొన్ని ప్రశ్నలు వేశాడు. దండకుడు అన్నిటికీ తలబెరుసు సమాధానాలే చెప్పాడు. అయినప్పటికీ సమంతకుడు కోపగించుకోకుండా, నీవు నాకు బాగా నచ్చావు. నీ వల్ల మాకెంతో ప్రయోజనం ఉన్నదనిపిస్తున్నది. నీకు నెలకు 50 వరహాల జీతం ఇస్తాను అన్నాడు. ఇందుకు దండకుడు ఎంతగానో సంతోషించాడు. సమంతకుడు తన వద్ద ఉండే ఒక చిన్న అధికారిని పిలిచి అతడికి దండగుణ్ణి అప్పగించాడు. 2 రోజుల తర్వాత ఆ చిన్న అధికారి సమంతకుడి దగ్గరికి వచ్చి, అయ్యా, ఆ దండకుడు పని చెయ్యడు, కొలువులో పని సాగనీవడు, వాడితో నేను వేగలేను అని చెప్పాడు. సమంతకుడు కోపంగా, నీ కింది వాళ్ళ చేత పనులు చేయించలేకపోతే అది నీ అసమర్థత అవుతుంది. వాడి చేత నువ్వు పని చేయించినా సరే, లేదా వాడి పని నువ్వు చేసినా సరే అన్నాడు. ఆ రోజు నుంచి చిన్న అధికారి దండకుడి పని కూడా తానే చేస్తుండేవాడు. ఈ కారణం వల్ల అతడికి దండకుడంటే చాలా కోపంగా ఉండేది. రోజు వాణ్ణి బెదిరిస్తూ ఉండేవాడు. నీ సంగతి రాజుకు తెలిస్తే ఏదో రోజున ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తాడు. ఇక్కడి శిక్షలు భరించలేనివిగా ఉంటాయి, జాగ్రత్త అనేవాడు చిన్న అధికారి. దండకుడు ఈ మాటలు లెక్క చేసేవాడు కాదు. కానీ రాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో మాత్రం వాగబు చేసి తెలుసుకున్నాడు. అవి నిజంగానే చిన్న అధికారి చెప్పినట్లు చాలా కఠినంగా ఉన్నాయని వాడికి అనిపించింది. కొన్నాళ్ల తర్వాత రాజు పద్మనందుడి సమంతకుని పిలిపించి, దండకుడు ఎలా పనిచేస్తున్నాడు, దారికి వచ్చినట్టేనా అని అడిగాడు. రాక ఎక్కడికి పోగలడు మహారాజా అన్నాడు సమంతకుడు వినయంగా. రాజు ఆ జవాబుకు తృప్తి పడక రహస్యంగా దండకుణ్ణి గురించి వివరాలు తెలుసుకొని సమంతకుడికి కబురు పెట్టి, నువ్వు దండకుడి ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు. నీ అధికార బలంతో అమాయకుడైన కింద అధికారిని బెదిరించి అతన్ని శ్రమ పెడుతున్నావు అన్నాడు కోపంగా. అతడు అమాయకుడు కాదు మహారాజా. అధికారి దండకుడి చేత పని చేయించలేకపోతే
అది అతడి అసమర్థత అవుతుంది. అతడు తన అసమర్థతకు శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు సమంతకుడు. ఆ అధికారికి చేతకాని పక్షంలో దండకుణ్ణి మరొక సమర్థుడైన అధికారి దగ్గరికి మార్చలేకపోయావా అన్నాడు రాజు. దండకుడి సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది. వాడిని వాళ్ళు పనిలోకి తీసుకోరు అన్నాడు సమంతకుడు. అయితే నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు అన్నాడు రాజు. లేదు మహారాజా, తమరు నాకు అదనంగా ఒక మనిషిని ఇచ్చారు. అప్పటి నుంచి అదనంగా ఒక మనిషి చేయగల పని కొలువులో జరిగిపోతున్నది అన్నాడు సమంతకుడు. అలా కాదు, నువ్వు దండకుడి నుంచి పని రాబట్టుకున్నప్పుడే సమర్థుడైన అధికారి అనిపించుకుంటావు అన్నాడు రాజు. నాకు మరికొంత గడువివ్వండి, నా సమర్థతను రుజువు చేస్తాను అన్నాడు సమంతకుడు. రాజు పద్మనందుడు ఇందుకు అంగీకరించాడు. సమంతకుడు మర్నాడే దండకుణ్ణి పిలిపించి, నీకు కొలువులో ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా అని అడిగాడు. దండకుడికి ఉద్యోగం నచ్చింది. రాజధానిలో ఇంటి అద్దెతో సహా వాడికి 25 వరహాలు కూడా ఖర్చు కావడం లేదు. గ్రామం కన్నా పట్టణ జీవితం బాగున్నది. ఈ సంగతే వాడు సమంతకుడికి చెప్పాడు. సమంతకుడు కొంచెం సేపు ఆలోచించి, నువ్వు తలబిరుసు మనిషివని, పని చేయవని నీ అధికారి చెప్తున్నాడు. కానీ నేను నా మాటలు నమ్మడం లేదు. నీలో నాకు వినయగుణం కనపడుతున్నది. కొంతకాలం పాటు నేనే నీ సమర్థతను పరీక్షిస్తాను. ఆ అధికారి మాటల్లో నిజం కనబడితే నీ ఉద్యోగం తీసేస్తాను. నువ్వు సమర్థుడవని రుజువైతే ఆ అధికారి ఉద్యోగం తీసేస్తాను. అంతేకాకుండా నీ జీతం పెంచుతాను అన్నాడు. ఆ రోజు నుంచి దండకుడిలో ఊహించని మార్పు వచ్చింది. కొద్ది రోజుల్లోనే వాడు పనిలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు. ఈ సంగతి విన్న రాజు ఆశ్చర్యపడి సమంతకుణ్ణి పిలిపించి, దండకుడిలో ఇంత మార్పు ఎలా తేగలిగావు అని అడిగాడు. వాడికి ముందు ఇక్కడి కొలువులో ఉన్న సౌఖ్యం తెలియజేశాను మహారాజా. తరువాత వాడి మీద చిన్న అధికారి ఫిర్యాదులు చేస్తున్నాడని, కానీ వాటిని నేను నమ్మడం లేదని చెప్పాను. వాడు నిజంగా సమర్థుడైతే చిన్న అధికారిని పనిలో నుంచి తొలగిస్తానని కూడా చెప్పాను. ఆ అధికారి మీద వైరం కొద్దీ వాడు ఎంతో శ్రద్ధగా పని చేయడం మొదలుపెట్టాడు. ఒకసారి పని చేయడం అలవాటు పడిన తర్వాత వాడు మామూలుగా అందరూ ఉద్యోగుల్లాగే తయారయ్యాడు అన్నాడు సమంతకుడు వినయంగా. దండకుడి తండ్రికి తానిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టడంలో సహాయం చేసిన సమంతకుణ్ణి రాజు పద్మనందుడు ఘనంగా సన్మానించాడు. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.